చికెన్ మలాయ్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి. ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువ అనిపిస్తున్నాయి కానీ చాలా సింపుల్ ప్రాసెస్ చెప్తాను. టమాటాలు, బోన్లెస్ చికెన్, పెరుగు, కొబ్బరిపాలు, ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం, పసుపు, ధనియాల పొడి, ఆవ నూనె, వెల్లుల్లి, గరం మసాలా, జీలకర్ర పొడి, కారం, కరివేపాకు, ఇంకా బే లీఫ్ మనకి కావాలి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే సింపుల్ చికెన్ మ్యారినేషన్ చేసుకోవాలి. చికెన్కి సరిపడా సాల్ట్ తీసుకున్నా, చికెన్, ఇందులో ఉప్పు, అలాగే ఒక చిన్న కప్పు పెరుగు, ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆవ నూనె, అలాగే కాస్త పసుపు వేయాలి. అయితే ఈ మ్యారినేషన్ మీరు అప్పటికప్పుడు అంటే ఒక గంట ముందు చేసుకోవచ్చు, లేదా ఓవర్ నైట్ ముందు రోజే చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పొద్దున్న లేసిన తర్వాత కొంచెం మీరు పనంతా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్లో నుండి తీసుకొని చేసేసుకోవచ్చు అనమాట. ఇదే కాదండి, చికెన్తో చేసే ఏ కర్రీ అయినా ఏ రెసిపీ అయినా ముందుగానే మనం మ్యారినేట్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. పెరుగు, ఆవ నూనె, పసుపు, ఉప్పు కలిపేసాం. సింపుల్ మ్యారినేషన్ పక్కన పెట్టేసి నెక్స్ట్ ఏంటి అంటే ఇదిగోండి మిక్సీ జార్ తీసుకొని ఇందులో అల్లం ముక్క, వెల్లుల్లి. నాన్ వెజ్ వండేటప్పుడు ఎప్పుడైనా మీరు ఒకసారి గమనించండి, మనం వెజ్ చేసినా నాన్ వెజ్ చేసినా అప్పటికప్పుడు మిక్సీ పట్టినా లేదా అప్పటికప్పుడు కచ్చాగా దంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కనుక రుచి చాలా బాగుంటుంది. అలాగే గరం మసాలాలు కూడా అప్పటికప్పుడు ఫ్రై చేసి పొడి చేసింది కొంచెం వేసినా చాలు, మనకి రుచి చాలా బాగుంటుంది, ఫ్లేవర్స్ కూడా బాగా యాడ్ అవుతాయి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అలాగే ఒక ఉల్లిపాయ, వీటిని పేస్ట్ చేయాలి. మొత్తం ఫైన్ పేస్ట్ కూడా అవసరం లేదు, కాస్త కచ్చాపచ్చాగా పేస్ట్ చేసేయచ్చు. ఫస్ట్ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులో వాటర్ వేసి కొంచెం వాటర్ వేసి ఫైన్గా చేసుకోవాలన్నమాట. ఫస్టే మనం వాటర్ వేస్తే ఫైన్గా అవ్వదు. సో ఇప్పుడు కొంచెం వాటర్ వేసాం కదా, ఇది మంచిగా మనకి మిక్సీ అవుతుంది. మరీ ఎక్కువ వాటర్ కూడా వేయొద్దు, కొంచెం చాలు. ఇదిగోండి ఇలా పేస్ట్ చేసుకోవాలి. అబ్బా, అల్లం వెల్లుల్లి ఇప్పుడే మనం పేస్ట్ చేసాం కదా, బాగుంది. గిన్నెలో నూనె వేద్దాం. కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి. ఏదైనా కొంచెం స్పెషల్గా డిషెస్ చేయాలి అంటే ఆ నూనెతోనే మనకి రుచి వస్తుంది అండ్ నూనె పైకి కనిపించాలి. సో అలా కుక్ చేస్తేనే బాగుంటుంది. నూనె వేసేసాను. ఇందులో మనం ఫస్ట్ బిర్యానీ ఆకు వేసుకుందాం. పచ్చిగానే ఉంది, ఇంకా నూనె వేడెక్కలేదు, ఇప్పుడే నేను వేసేస్తున్నా. ఉల్లిపాయ పేస్ట్ చేసి నూనెలో వేస్తే నూనె అంతా లాగేస్తుంది. ఫస్ట్ అసలు కంటికి నూనె కనిపించదు. అయ్యో తక్కువ వేసామని మనం వేస్తాం, కానీ ఉల్లిపాయ కుక్ అయిన తర్వాత మళ్ళీ ఆయిల్ని అది రిలీజ్ చేసేస్తుంది. అందుకే ఫస్టే ఎక్కువ నూనె వేయకండి. నూనెలో వేసాం కదా, ఇది మంచిగా వేగాలన్నమాట. పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో టమాటాలు వేస్తున్నాను. అన్నీ ఒకేసారి వేయచ్చు కదా స్వప్న, ఎందుకు ఫస్ట్ ఉల్లిపాయలు అవి మిక్సీ పట్టావు తర్వాత టమాటాలు వేస్తున్నావు అంటే, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఫస్ట్ నూనెలో వేగాలి. ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా కుక్ అయిన తర్వాత అప్పుడు టమాటా వేయాలి. టమాటా కూడా కలిపి వేసామనుకోండి మళ్ళీ రుచి మారిపోతుంది. ఏది ఎప్పుడు వేయాలో అప్పుడే వేయాలన్నమాట. సో అందరూ అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తారు, కానీ ఒకరి చేత్తో రుచి వస్తుంది, ఒకరి చేత్తో రుచి రాదు అంటారు. అది కూడా కరెక్ట్గా ఒక కుక్ అయిన తర్వాత ఒకటి యాడ్ చేస్తేనే బాగుంటుందండి. సో ఇప్పుడు టమాటాలని మిక్సీ పడదాం. టమాటాలు కూడా మిక్సీ పట్టేసాను. దీన్ని కాసేపు పక్కన పెట్టేస్తాను. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసేయాలి. చికెన్ మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా వేసుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తాను. చికెన్ ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలి. టమాటా పేస్ట్ వేయడం వల్ల గుజ్జు వస్తుంది, బాగా మంచిగా మనకి థిక్ గ్రేవీ వస్తుంది. మీకు మరీ గ్రేవీ ఎక్కువగా థిక్గా వద్దు అనుకుంటే చిన్నగా టమాటాలు చాప్ చేసి కూడా వేసుకోవచ్చు. మనం చేస్తుంది మలాయ్ కర్రీ కాబట్టి గ్రేవీ అంతా స్మూత్ గా ఉండాలండి. చూసారా, ఒక్కొక్క దాంట్లో మనం ఒక్కొక్క రకంగా గ్రేవీకి వేస్తున్నాం. ఏదైనా కడాయి చికెన్
లేకపోతే గ్రేవీ చికెన్ చేసినప్పుడు ఉల్లిపాయల్ని, టమాటాలని, జీడిపప్పుని ముందే ఫ్రై చేసి పేస్ట్ చేసి వేస్తాం. ఇప్పుడేమో పచ్చిది మిక్సీ పట్టి వేసామన్నమాట. అందుకే ఒక్కొక్క రెసిపీకి ఒక్కొక్క యూనిక్ టేస్ట్ ఉంటుందండి. టమాటా వేసాం కదా, అది కుక్ అవుతూ ఉంటే ఇందులో కాస్త గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, తగినంత కారం వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులో కొద్దిగా మనకి వాటర్ పడుతుంది. టమాటా పేస్టు, ఉల్లిపాయ పేస్ట్ వేసాం కదా, అది కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత మళ్ళీ మనకి థిక్ అవుతుంది. మళ్ళీ గట్టిగా ఒక 5 నిమిషాలు బాయిల్ చేద్దాం. 5 మినిట్స్ మగ్గిన తర్వాత నూనె అంతా పైకి తేలుతుంది, థిక్గా కూడా అవుతుంది. ఏమన్నా అరోమానా. లాస్ట్లో ఇంకా మనం కోకోనట్ మిల్క్, థిక్ కోకోనట్ మిల్క్ యాడ్ చేయాలి. కోకోనట్ మలాయి లాగా అనమాట. సో దీని వల్ల ఒక వేరే లెవెల్ అనమాట. ఇది వేసే వరకు ఒక లెవెల్, వేసిన తర్వాత ఇంకో లెక్క అనే టైప్లో ఉంటుంది. ఇప్పుడు కోకోనట్ మిల్క్, థిక్ కోకోనట్ మిల్క్ వేసిన తర్వాత ఎక్కువ మనం బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క ఉడికొస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసే ముందు కాస్త కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం. కుక్ అవుతూ ఉంటే నాకు కొద్దిగా ఉప్పు తగ్గినట్టు అనిపిస్తుంది, కొంచెం యాడ్ చేస్తున్నాను. మీరు టేస్ట్ చూసుకొని వేసుకోండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి ఎంత థిక్గా వచ్చిందో గ్రేవీ. నేను పూరి కూడా ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఆయిల్ మటుకి ఇలా మంచి పైనకి తేలుతూ ఉంటేనే బాగుంటుంది. మళ్ళీ పైనుండి కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే చికెన్ మలాయ్ కర్రీ రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. చికెన్ మలాయ్ కర్రీ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో చికెన్ పీసెస్, ఉప్పు, పెరుగు, ఆవ నూనె, పసుపు వేసి బాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో అల్లం ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి కొద్దిగా నీళ్లు కూడా వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. పాన్ లో నూనె బాగా వేడి చేసి బిర్యానీ ఆకు, మిక్సీ పట్టిన పేస్ట్ కూడా వేసి వేగనివ్వాలి. కరివేపాకు, మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసి మగ్గిన తర్వాత అందులో మిక్సీ పట్టిన టమాటా పేస్ట్ వేసి గరం మసాలా, జీలకర్ర పొడి, కారం, కొద్దిగా నీళ్లు పోసి బాయిల్ అవ్వనివ్వాలి. థిక్ కోకోనట్ మిల్క్ వేసుకొని ఒక ఉడికొచ్చిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ మలాయ్ కర్రీ రెడీ అవుతుంది.